పెట్టాను తెలుసా? అవును సార్. 4 ఏళ్ల పాటు తిండి పెట్టి అన్ని చేసి సెల్ నుంచి ఒక సెల్కి సొరంగం తవ్వారు. ప్రకారంగా న్యాయం చేకూర్చి ఉరి శిక్ష విధించారు. అటువంటి దేశంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొట్టడము న్యాయం అంటారు, ఒకరోజు అన్యాయం అంటారు. ఏది నిజాలు? సరే, న్యాయం నిజమా, అన్యాయం నిజమా? ఒకసారి మన కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి, యువకులు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం. రైట్. సురేంద్ర నాయుడు గారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేబినెట్ లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్ ఇది. క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ గొడ్డల పార్టీ రాజకీయం చేస్తోంది అంటే వైసీపీ అనమాట. ఆ పార్టీ నేతలు ఊరూరా తిరుగుతూ కుల మీటింగ్లు పెడుతున్నారు. వారి లక్ష్యం కులాల మధ్య చిచ్చు పెట్టడమే. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఉంటూ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం వైసీపీగా చెల్లుతుందంటూ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండో మాట కూడా ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ మీద ఇలా కులం పేరుతో దాడి చేస్తుంటే మంత్రివర్గ సహచరులందరూ ఏం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టాలి కదా అని. అంటే సీఎం చెప్పేదాకా మంత్రులకు తెలియదా అండి దీన్ని కౌంటర్ చేయాలని? ఎంతసేపు ఆయన ఒక్కడే ఆయన ఒంటి మీద పడిన బురదని తుడుచుకుంటూ పోవాలా? క్యాబినెట్ సహచరులకి బాధ్యత లేదా? సీఎం అడిగారు, హియస్ రైట్లీ పాయింటెడ్ అవుట్. ఇది నేను చెబుతున్నది కాదు, మీకు మీ అనుకూల మీడియా అనే పేరున్న పత్రికలో వచ్చిన వార్త ఇది. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు అనుకూల మీడియా అయినా వ్యతిరేక మీడియా అయినా అది కొంచెం పక్కన పెడితే, వాస్తవం చంద్రబాబు గారు ఏదైతే నిన్న చెప్పారో అది వాస్తవం. ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు, అదే నేను ఫస్ట్ బైట్లో చెప్పా. ఆ విధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఒక రాష్ట్రమేమో కులాలు మతాలు మీద పడి కొట్టుకుంటా ఉంది, ఇంకొక రాష్ట్రం ఏందో ప్రాంతీయ తత్వంలో కొట్టు మిట్టాడుతా ఉంది. ఈ కులాలని మతాలని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి, దాన్ని దాటి ముందుకు ఆలోచించాలా అని చెప్పి. అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం, చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెడతారు. నిన్న వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టించి, నాగరాజు గారు కాపే, అక్కడ చనిపోయిన మిస్ అయిన సాయి కృష్ణ కాపే, ఏదో జరిగిపోయినట్టు కాపులందరినీ వాళ్ళకు గత 5 సంవత్సరాల్లో కాపులకు ఏదో ఆయన చేసేసినట్టు ఎలివేషన్ ఇచ్చి కాపులందరినీ కూడా మీటింగ్ పెట్టి చేస్తాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, మరి గత 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రి కాపులకు ఇచ్చేసి ఉండొచ్చు కదా? లేదు, రేపు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం లేండి. అధికారంలోకి వస్తే ఈ కాపు నాయకుల్లో ఎవరినెవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? అమ్మటి రాంబాబును ముఖ్యమంత్రిని చేస్తారా? లేదంటే సత్యబాబును ముఖ్యమంత్రిని చేస్తారా? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు చెప్పండి? లేదా 5 మందిని గత 5 సంవత్సరాల్లో 4-5 మంది డిప్యూటీ ముఖ్యమంత్రులు అన్నారే, ఆ విధంగా 5 మందిని ముఖ్యమంత్రిని చేస్తారు ఒకేసారి? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా కులాలను మతాల మీద పడి కొట్టుకునేది ఎందుకు? ఇప్పుడు నేను ఇందాక చెప్పా, ఇప్పుడు సీఎం గారు ఏదైతే మిస్ అయిన క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళ తల్లి తండ్రిని రమ్మని చెప్పి మాట్లాడి 29వ తేదీ కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆధారపరచాలని, 29వ తేదీ తేలుతుంది. ఆధారపరుస్తారా, మిస్ అయ్యి నిజంగా వెళ్ళాడా, ఏమైంది ఏమి అనేసి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సరే, ఇందాక మా వైసీపీ సోదరుడు గొంతు చించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో ఈరోజు కాదాంబరి జత్వానీని వాళ్ళ కుటుంబాన్ని పిలిచి పరామర్శించారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ కుటుంబాన్ని పిలిచి పరామర్శించారా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పిలిచి పరామర్శించారా? అబ్దుల్ సలాము కుటుంబ సమేతంగా రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మీ వల్ల, మీ వేధింపుల వల్ల అబ్దుల్ సలాము కుటుంబ సమేతంగా రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పిలిచి పరామర్శించారా? ఏ రోజైనా పరామర్శించారా? అదేవిధంగా ఓంకార్ అనే ఎస్సీ యువకుడు ఇసుక మాఫియాని గురించి మాట్లాడితే మరుసటి రోజు శవమై తేలాడు కదా, వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? అంతెందుకండి వాసుదేవన్ గారు, సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాడు. అయినా ఎందుకు మాటలు మాట్లాడతారు నేను అడుగుతున్నా. ఇప్పుడు
నిజంగా మీరు జత్వానీ కుటుంబాన్ని, అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి చదివే పిల్లోడు మీ ఇంటి పక్కన పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మీరు పరదాలు కట్టుకొని యాత్రలు చేశారు. మీరు ఆ మాట పరామర్శించండి. మీ ఫోటో నెత్తిని పెట్టుకొని, నేను ఆన్ ద రికార్డు చెప్తున్న వాసుదేవన్ గారు, మీరు ఆ కుటుంబాన్ని ఈ రోజు ఏదైతే ఈ కుటుంబాన్ని పరామర్శించి రాజకీయం చేయాలనుకుంటున్నారు కదా, గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి హత్యాకాండలు, మీ ఆ రోజు పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ పూర్తిగా వదిలేసి, గాలికి వదిలేసి, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి చిత్రహింసలు చేసి నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి చంపేశారే, డాక్టర్ అచ్చెన్న చంపేశారే, వీళ్ళ కుటుంబాలందరినీ పరామర్శించండి. మేము మీ ఫోటో నెత్తిని పెట్టుకొని ఊరేట, నెత్తిని పెట్టుకొని ఊరేట, ఇంత గొప్ప మానవతావాది ఇంకెక్కడ ఉండరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నెత్తిని పెట్టుకొని నేను ఊరేగతా, మీరు వాళ్ళని పిలిచి పరామర్శించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు వాసుదేవన్ గారు. గత 5 సంవత్సరాలు మీకు టైం లేదు, ఇంట్లో నుండి బయట రాలేకపోయారు, పబ్జీ గేమ్ ఆడుకుంటా. ఈ రోజు టైం ఉంది కదా, దండిగా యలహంక ప్యాలెస్ పిలవండి. అట్టు కూడా ఈ రాష్ట్రానికి వద్దు, యలహంక ప్యాలెస్ పిలిచి జత్వాని కుటుంబాన్ని పరామర్శించండి, అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించండి, అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించండి, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ సుధాకర్ అదే విధంగా అబ్దుల్ ఓంకార్ కుటుంబాన్ని మీరు పిలిచి ఓదార్చండి, పరామర్శించండి. గత 5 సంవత్సరాలు నాకు టైం లేక పరామర్శించలేకపోయినాను, ఇప్పుడు పరామర్శిస్తున్నా, మీ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పండి. నేను మీ ఫోటో ఎత్తి నెత్తిని పెట్టుకొని ఫోటో ఎత్తుకొని సమయం కూడా అయిపోతుందండి. ఒకసారి మీరు అడిగిన పరామర్శలకి సురేంద్ర నాయుడు గారు ఒక 600 పేర్లు ఇస్తాను నేను, 1 కాదు 2 600 హత్యలు, మానభంగాలు 600 పేర్లు ఇస్తాను నేను. ఈ కుటుంబ ప్రభుత్వం జరిగినాయి, రానుండి ఉంటాయి. నెల్లూరు జిల్లాలోనే 150 కేసులు ఉన్నాయి. వీళ్ళు కసప్పును కూడా వెనకేసుకొని వస్తారు. చెప్పిన వాగ్దానం చేయలేదు, చెప్పిన గారు అండ్ మన తిరుత్తణి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ హోప్ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఆయన ఒక్క పేరే పెట్టుండొచ్చు కాక, తర్వాత దర్యాప్తు ముందుకెళ్లే కొద్దీ ఎక్కడెక్కడ అనుమానాలు ఎవరి మీద ఉన్నాయనేది చేర్చుకుంటూ వస్తారు, ఎడిషనల్గా చేర్చుకుంటూ వస్తారు. సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేస్తుందని కూడా భావిద్దాం, చేస్తోందని అనుకుందాం. అండ్ ఆ టాస్క్ వెనకాల ఉన్న ఫోర్స్ ఎవరిని కూడా బయటికి తీసే ప్రయత్నం సిట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సురేంద్ర నాయుడు గారు చేసిన బుల్డోజర్ ప్రస్థానం ఏమన్నా మరి చూస్తారా, ప్రభుత్వం చూస్తుందా దాని మీద? ఎందుకంటే అగ్రెసివ్ లీడర్షిప్ ఉంది, ఇవాళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి